హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 19. శక్తి గతమంతా గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఓ పక్కగా కూర్చొనుంటే, పింకీ మాత్రం చేతిలో ఆ బొమ్మ పట్టుకొని విండోల నుంచి ఫోన్ మాట్లాడుతున్న సామ్రాట్‌ని చూస్తూనే ఉంటుంది. సామ్రాట్ కూడా ఫోన్ పెట్టేసి కారిడార్‌లో నుంచి లోపలికి వెళ్ళబోతుండగా అనుకోకుండా చూపు ఆ ఇంటి వైపు తిప్పుతాడు. దాంతో పింకీ పాప సామ్రాట్ కంట్లో పడుతుంది. తననే చూస్తున్న పాపని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సామ్రాట్ తన వైపు చూస్తున్నాడని పాప గమనించి భయపడుతూ కనపడకుండా దాక్కుంటుంది. శక్తి కన్నీళ్ళు తుడుచుకొని త్వరగా రెడీ అవుదుగని రామ్మా, మళ్ళీ స్కూల్ టైం అవుతుంది అని అంటుంది. సరే శక్తి అని కష్టంగా విండో దగ్గర నుంచి కదులుతూ శక్తి దగ్గరకు వస్తుంది. సామ్రాట్ కూడా అక్కడి నుంచి కిచెన్లోకి వస్తాడు. రాజశ్రీ కిచెన్లో కారపూస చేస్తుంటుంది. ఏంటమ్మా, ఇంత పొద్దున్నే కారపూస చేస్తున్నావు అని అడుగుతాడు తల్లి భుజం చుట్టూ చేయి వేసి పక్కనున్న కారపూస తీసుకుని టేస్ట్ చేస్తూ. అదేరా, మన ఎదురింట్లో పింకి పాప ఈరోజు హాస్టల్లో జాయిన్ కాబోతుంది. హాస్టల్లో 4 రోజులు తింటుందని తన కోసం చేస్తున్నాను అంటుంది. తింటున్న వడల ఆపి కొన్ని నిమిషాల క్రితం చూసిన పాప రూపం కంట్లో కదులుతూ, అంత పసిపాపని హాస్టల్లో జాయిన్ చేయటం ఏంటమ్మా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను అదే ఏమిటని ఆ పాప తల్లిని అడిగితే, నేను చేస్తున్న ఉద్యోగానికి పాపని ఇంట్లో ఉంచి చూసుకోవడానికి కుదరదని చెప్పింది అని అంటుంది రాజశ్రీ కారపూస చేస్తూ. సామ్రాట్ అది వేరే రకంగా అర్థం చేసుకుంటూ శక్తిని మగవేషంలో వెళ్ళింది గుర్తు తెచ్చుకొని, ఉద్యోగం కాదమ్మా, తన రాసలీలకి పాప అడ్డుగా ఉందని హాస్టల్లో జాయిన్ చేస్తుందనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కంటారో అని తిట్టుకుంటాడు మనసులో. అయినా ఆ పాప హాస్టల్లో జాయిన్ అవ్వడమే నయమనిపిస్తుంది. లేదంటే ఏదో ఒకరోజు మళ్ళీ ఆ పాప నీ ముందు పడిందనుకో, నువ్వు గయ్యమని పాప మీద లేస్తావు. దాంతో పాప మళ్ళీ జ్వరం తెచ్చుకుంటుంది. దీనికన్నా హాస్టల్లో ఉండటమే బెటర్ కదా అని అంటుంది రాజశ్రీ కొడుకు వైపు కోపంగా చూస్తూ. అది నిజమేలే అని అనుకుంటాడు సామ్రాట్ మనసులో. కానీ పాపం ఆ పసిపాప అసలే తండ్రి ప్రేమకు దూరమై విలవిలలాడుతుంది. పైగా ఇప్పుడు తల్లి ప్రేమకు కూడా దూరమై తను హాస్టల్లో ఉండాలంటే బిక్కమొహం వేసుకుని కూర్చుంటుంది. తండ్రి ప్రేమ కోసం అల్లాడిపోతున్న ఆ పాపను చూస్తే నిజంగా జాలి వేస్తుందిరా అని బాధపడుతూ ఉంటుంది రాజశ్రీ. ఆ మాటలు సామ్రాట్ మైండ్లోకి నాటుకొని పోతూ, నువ్వు పరాయి పిల్లల మీద ఎమోషన్స్ పెంచుకోకమ్మా, అది మంచిది కాదు అని అంటాడు తిరిగి మళ్ళీ కార్పూస్ తింటూ. నీలాంటి బండరాయికి పిల్లల విలువ ఏం తెలుస్తుందిలేరా. పిల్లలు అంటే ఇష్టం లేదని అంటున్నావు కదా, నువ్వు ఆ పిల్లల స్థాయిని దాటుకొని ఇక్కడి వరకు వచ్చావని గుర్తు తెచ్చుకో అని చెప్పి కార్పూసం చేస్తుంటుంది. అదే సమయంలో వినోద్ బయట నుంచి వస్తూ తన బుల్లెట్ బైక్ని ఇంటి ముందల పార్కింగ్ చేసి లోపలికి వస్తుండగా తన బైక్ని ఎవరో గుద్దినట్టుగా సౌండ్ వినిపిస్తుంది. సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక స్కూటీ ఆ బైక్ని ఢీకొని కనిపిస్తుంది. దాంతో బైక్ ముందున్న లైట్కి కాస్త డ్యామేజ్ అవుతుంది. అది చూసి కోపం తెచ్చుకుంటూ ఆ స్కూటీ డ్రైవ్ చేసిన అమ్మాయి వైపు చూసేసరికి తను అప్పుడే హెల్మెట్ని నిదానంగా తీస్తుంటుంది. ఆ హెల్మెట్ అలా నిదానంగా తీస్తూ ఉండగా తన అందం కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న పుట్టిమచ్చతో కూడిన చిట్టి చుబకము, లేలేత గులాబీ రంగులో అందమైన అదరాలు, సన్నని నాసికము, కలువ లాంటి కాటుక కళ్ళు, వంపులు తిరిగిన కన్నుబొమ్మలు, వాటి మధ్య చిన్నని స్టిక్కర్. అలా హెల్మెట్ తీస్తూ ఉండగా తన మొహంలోనే ఒక్కొక్క పార్ట్ వినోద్కి కనువిందు చేస్తూ ఉంటుంది. తన హెల్మెట్ మొత్తం తీసి చెదిరిపోయిన తన సిల్కీ హెయిర్ని సరిచేసుకుంటూ ఉంటుంది. తను ఎవరో కొత్త క్యారెక్టర్ అనుకోకండి, ఆల్రెడీ వాస్తవ పత్రికలో పరిచయం చేసిన చరిత. తనని చూసి వినోద్ మెస్మరైజ్ అయిపోతుంటాడు. చరిత కూడా జుట్టు సరిచేసుకుంటూ వినోద్ని చూస్తుంది. తన చూపు కూడా కొన్ని క్షణాలు అలాగే ఆగిపోతుంది. కానీ చరిత వెంటనే తేరుకొని స్కూటీ వల్ల ఆ బైక్ లైట్ డ్యామేజ్ కావడం చూసి, వామ్మో ఇప్పుడెలా అని అనుకొని
ముందు నేనే దబాయించడం మొదలుపెట్టాలి అని అనుకొని, ఏ మిస్టర్, అలా ఎక్కడ పడితే అక్కడ బైక్ పార్కింగ్ చేయడమేనా? ఈ రోడ్డు మొత్తం నీ సొత్తు అనుకుంటున్నావా? అంటూ స్కూటీ మీద కూర్చొని డిమాండ్ చేయబోతుంటే, తన సెకలు కనిపెట్టిన వినోద్ కాస్త కోపం తెచ్చుకుంటూ, ఈ రోడ్డు నా సొత్తు అనుకోవట్లేదు కానీ బైక్ పెట్టిన ఈ స్థానం నా సొత్తే అని అంటాడు. అది విని కాస్త ఆశ్చర్యపోతూ వాళ్ళ ఇంటివైపు చూస్తూ, ఇది మీ ఇల్లా అని అడుగుతుంది భయంగా. కాక నీ ఇల్లు అనుకుంటున్నావా అంటూ దగ్గరికి వచ్చి తన స్కూటీ మీద డిమాండ్గా చేపెడతాడు. ఇప్పటి వరకు స్కూటీ మీద దర్జాగా కూర్చున్న చరిత ఇప్పుడు స్కూటీ దిగి భయంతో వెకిలి నవ్వుతూ, అంటే నా స్కూటీ నీ బైక్ని చాలా ఇష్టపడింది అనుకుంటా, అందుకని నా స్కూటీ నీ బైక్కి డాష్ వంకుతో అలా ముద్దు పెట్టి నీ బైక్ పెదవులు కొరికేసింది అని చెప్తుంది. ఆహా, అలాగా, అయితే నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. మరి నీ పెదవుల మీద కూడా నేను ముద్దు పెట్టి నీ పెదవులు కూడా కొరుకుతానురా అని అంటాడు. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు, నా గురించి ఏమనుకుంటున్నావు అని అంటుంది కోపంతో చూపుడు వేలు చూపిస్తూ. నేను మర్యాదగా మాట్లాడాలంటే నువ్వు బైక్ లవ్ స్టోరీస్ చెప్పడం ఆపి ముందు నా బైక్ డ్యామేజ్కి డబ్బులు తీ అని డిమాండ్గా చెప్తాడు. ఇది అన్యాయం, ఆడపిల్ల దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారా అని అడుగుతుంది అమాయకత్వం నటిస్తూ. ఏం, ఆడపిల్ల బైక్స్ గుద్దితే ఈ రిపేర్ ఏమైనా ఫ్రీగా అయిపోతుంది అనుకుంటున్నావా అని అడుగుతాడు. కాదనుకో, అయినా డబ్బులు అడగటం టూ మచ్ అని అంటుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో, నీ బైక్ నా బైక్కి ఎలా ముద్దు పెట్టిందో నేను కూడా నీ పెదవుల మీద అలాగే ముద్దు పెడతాను, తర్వాత నీ ఇష్టం అని అంటాడు తనకి దగ్గరగా వస్తూ. అది చూసి చేత భయపడుతూ, అమ్మో వద్దు, అమౌంట్ ఇస్తాను అంటూ వినోద్ ఛాతి మీద చేయి పెట్టి ముందుకు రాకుండా ఆపుతుంది. మొదటిసారి ఒక అమ్మాయి చెయ్యి తన గుండె మీదకు రావడం చూసి వినోదులో ఏవో ఫీలింగ్స్ మొదలవుతూ ఉంటాయి. దూరంగా ఉండు, డబ్బులు ఇస్తాను అని చెప్పి పర్సుల నుంచి డబ్బులు తీసి 200 నోట్ ఇస్తూ, ఈ డ్యామేజ్కి 200 కంటే ఎక్కువ కాదులే అని అంటుంది. వినోద్ ఆ నోటు తీసుకొని, మా కాలనీలో కొత్తగా కనిపిస్తున్నావు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. నా ఫ్రెండ్ శక్తి ఈ కాలనీలోనే ఉంటుంది, తన కోసం వచ్చి నీ మొహానికి 200 తగలబెట్టాను అని అంటుంది. ఏయ్ అని అంటాడు సీరియస్గా. అంత సీరియస్గా చూసేసరికి చరిత మళ్ళీ వెకిలి నవ్వుతూ, శక్తి వాళ్ళ ఇంటి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, తన ఇల్లు మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. ఆ ఎదురెళ్ళి అని చెప్తాడు. ఓ అవునా, థ్యాంక్స్ అని చెప్పి తన స్కూటీ తీసుకొని శక్తి ఇంటి ముందు పార్కింగ్ చేసి లోపలికి వెళ్తుంటుంది. వినోద్ ఆ డబ్బు నోటు వైపు చూసి ఫోల్డ్ చేస్తుండగా ఒక పక్క 200 నోటులాగా కనిపిస్తూ మరో పక్క వైట్ పేపర్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నోటు చూసి అవాకవుతూ, ఏ అమ్మాయి, యు చీట్ అంటాడు. చరిత నవ్వుకుంటూ వెళ్తూ తన తమ్ముని ఆపోజిట్లో చూపిస్తూ వెళ్తుంది. దొంగ మొహంది, పొద్దునే చీట్ చేసి వెళ్తుంది అని తిట్టుకుంటూ వినోద్ లోపలికి వెళ్ళిపోతాడు. శక్తి పింకిని రెడీ చేస్తూ, నువ్వు నా కూతురివి కదా, అంటే నువ్వు గుడ్ గర్ల్వి, అందుకే ఈ అమ్మ చెప్పినట్టుగా వింటూ నువ్వు హాస్టల్లో ఉంటావు అని పింకికి హాస్టల్లో ఉండటానికి కాస్త ధైర్యం చెప్తుండగా చరిత ఆ మాటలు వింటూ లోపలికి వచ్చి షాక్ అవుతూ మొదటిసారి శక్తి పాపతో ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, శక్తికి పాప ఉందా మరి అంటూ ఆ రోజు వాస్తవ పత్రిక ఆఫీసులో భరత్ వచ్చి తను హక్ చేసుకోవడం అంతా గుర్తు తెచ్చుకుంటుంది. పాపని రెడీ చేసిన శక్తి చరితను చూస్తూ, హాయ్ చరిత, అక్కడే ఆగిపోయావేంటి, రా అని అంటుంది. దాంతో చరిత దగ్గరికి వస్తుంటే, ఎవరు శక్తి తను అని అడుగుతుంది పాప. తను నా ఫ్రెండ్ చరిత అని అంటుంది శక్తి. అలాగా అని దగ్గరికి వచ్చి చరితను చూసి, హాయ్ ఫ్రెండ్, మీరు మా మమ్మీకి ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే అని పింకి నవ్వుతూ పలకరిస్తుంది. ముద్దులలికే ఆ పాపని చూస్తే ఎవరైనా దగ్గరికి తీయకుండా ఉండలేరు. చరిత ఆ పాపని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి క్యూట్ బేబీ అని అంటుంది నవ్వుతూ. నన్ను అందరూ అలాగే అంటారు, కానీ ఒక్క హీరో మాత్రమే నన్ను తిట్టాడు,
అని తన బాధను వ్యక్తం చేస్తుంది. చరిత అర్థం కానట్టుగా శక్తి వైపు చూస్తుంది. పింకీ మాటలే కాదు, ఎన్నో ప్రశ్నలు చరిత మొహంలో శక్తికి కనిపిస్తూ ఉంటాయి. నేను నా బొమ్మతో ఆడుకుంటాను శక్తి అని చెప్పి పింకీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది. ఈ పాప నిజంగానే నీ కూతురా శక్తి అని అడుగుతుంది చరిత. అవును, నా పేగు పంచుకొని పుట్టిన నా బంగారు తల్లి అని అంటుంది. మరి భరత్ అని అడుగుతుంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో. అతను నా మాజీ ప్రేమికుడు. నాకు పాప ఉందని తెలియక చాలా ఏళ్ళ తర్వాత నేను కనపడేసరికి ఆ రోజు అలా ఎగ్జైట్మెంట్ అయ్యాడు. కానీ ఇప్పుడు నాకు పాప ఉందని భరత్కి చెప్పానులే అని అంటుంది. మరి పాప కన్న తండ్రి అని అడుగుతుంది చరిత. చచ్చాడు అంటూ ఎప్పుడు కసిగా చెప్పే శక్తి ఇప్పుడు చరితకి ఎందుకో అబద్ధం చెప్పలేకపోతుంటుంది. కానీ చరితకి శక్తి మొహంలో ఉన్న బాధ కనిపిస్తూ ఉంటుంది. చరిత శక్తి చెంప మీద ఆప్యాయంగా చేపెట్టి, నీ వెనక ఏదో అగాధమే ఉందని అర్థమవుతుంది శక్తి. కానీ నేను నీకు స్నేహితురాల్ని కాదు, చెల్లెల్ని అని నేను అనుకుంటున్నాను. నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే అసలు నీ కథ ఏంటో నాకు దాచిపెట్టకుండా నిజం చెబుదు గాని. ఇప్పుడైతే నేను నిన్ను బలవంతం పెట్టనులే అని అంటుంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చరిత. ఇవాళ పాపని హాస్టల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయించుతున్నాను. అందుకే నేను ఆఫీస్కి రావడానికి లేట్ అవుతుంది. న్యూస్కి సంబంధించిన ఒక ఫైల్ నా దగ్గరే ఉండిపోయింది కదా, అది నీకు ఇవ్వడానికే రమ్మని చెప్పాను అని చెప్పి ఫైల్ తీసుకొచ్చి చరితకి ఇచ్చి మాట్లాడుతుంటుంది. అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఇద్దరు అటుగా చూసేసరికి వినోద్ రాజశ్రీ గారు ఇచ్చిన స్టీల్ డబ్బాతో కనిపిస్తూ ఉంటాడు. వినోద్ చరితని కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి, పింకీని హాస్టల్కి పంపిస్తున్నారు కదా, మా అమ్మ పింకీ కోసం స్వీట్ స్నాక్స్ చేసింది అని చెప్పి శక్తికిస్తాడు. అయ్యో, ఎందుకు ఆంటీ ఇంత శ్రమ తీసుకుంటున్నారు అని అంటుంది శక్తి వాటిని అందుకుంటూ. వాళ్ళని చూస్తూ పింకీ బొమ్మ పట్టుకొని అక్కడికి వస్తుంది. పింకీ కోసం మేము ఏది శ్రమ అనుకోము శక్తి గారు. ఈ పాపతో మాకేదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తాడు. ఆ హీరో కూడా నన్ను ఇలా ఎత్తుకొని ముద్దు పెట్టుకుని ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అని మనసులో అనుకుంటుంది ఆ పసి మనసు. వినోద్ తర్వాత చరిత్ర వైపు కోపంగా చూస్తూ, అయినా శక్తి గారు మీరేంటండి ఈ కోతితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటలకు శక్తి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఎవడ్రా కోతి అంటూ చరిత మరుక్షణమే వినోద్ మీదకి దూసుకొస్తుంటుంది. రా అన్నావంటే నువ్వు నా బైక్ లైట్ పగలకొట్టినట్టే నీ మొహం కూడా పగలకొడతాను అంటూ వినోద్ కూడా ఎదురుదాడికి వస్తాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుందంటే మాత్రం దయచేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.